బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ వివేక్ విహార్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివేక్ విహార్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఏసీ పేలడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందగానే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ వివేక్ విహార్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివేక్ విహార్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఏసీ పేలడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందగానే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రకాల భద్రతా మరియు సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేసింది. గతాన్ని మించి ఈసారి భారీగా పోలింగ్ నమోదు కావడంతో ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికలు జరిగాయి. గతానికి భిన్నంగా ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ నమోదు అయింది. అయితే ఓట్ల లెక్కింపు సందర్భంగా బెంగాల్లో భారీగా సాయుధ బలగాలను ఈసీ మోహరించింది. ఈ ఫలితాల కోసం కేవలం ఆయా రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ విశ్లేషకులు, సామాన్యులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు పలువురు రాజకీయ దిగ్గజాల భవిత్వాన్ని తేల్చున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడులో ఎంకే స్టాలిన్, కేరళలో పినరయి విజయన్ వంటి అగ్రనేత రాజకీయ ప్రస్థానానికి ఈ తీర్పు అత్యంత కీలకం కానుంది. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయ ముఖచిత్రంపై కూడా బలంగా ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. ఏదైతే
మరో కొద్ది గంటల్లో అంటే 24 గంటల్లో 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మన ముందు ఉండబోతున్నాయి. ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్న దాని మీద అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల మీదనే దృష్టి కేంద్రీకరించాయి అని చెప్పచ్చు. ఎందుకంటే ఒకటి వెస్ట్ బెంగాల్, ఇక్కడ మోడీ జీజీ అన్న రైతులో అక్కడ పోటీ కొనసాగింది. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు వస్తే కనుక తమిళనాడులో కూడా ఒక ఉత్కంఠభరిత రాజకీయం ఒక నెలకొంది. తమిళ పార్టీలే ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఒకటి డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, కొత్తగా వచ్చిన టీవీకే కావచ్చు. కొత్తగా చూసుకుంటే కనుక 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మనకి రేపు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఉదయం 8 గంటల నుంచి. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు, ఆ తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేసి ఈవీఎం బ్యాలెట్ కొనసాగుతుంది. అయితే ఒక్కొక్క రాష్ట్రంగా మనం చూసుకుంటూ వస్తే కనుక ముందుగా మనం వెస్ట్ బెంగాల్కి వస్తే వెస్ట్ బెంగాల్ పరిస్థితి మనకి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కావచ్చు, లేకుంటే ప్రీ పోల్ ఫలితాలు కావచ్చు, అక్కడ ఒక హంగు ఏర్పడే దిశగా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ బీజేపీ టీఎంసీల మధ్య హోరాహోరీ ఊరు కొనసాగింది. చివరికి ఏ పార్టీని వరుసలో అధికారం ఎవరిని వరుసలో చూడాలి, అదేవిధంగా ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న 294 స్థానాలకు గాను 148 స్థానాలు వస్తే మ్యాజిక్ ఫిగర్ అది. 148 స్థానాలు వచ్చిన పార్టీ అక్కడ అధికారంలోకి రాబోతుంది. అయితే మనకి ఎగ్జిట్ ఫలితాలన్నీ కూడా కొద్దిగా ఎడ్జ్ లో ఇటు బీజేపీ కావచ్చు, అటు టీఎంసీ కావచ్చు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ రేపు ఏదైతే ఫలితాలు విడుదల కాబోతున్నాయో దాని తర్వాత తెలుస్తుంది పశ్చిమ బెంగాల్లో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్నది. సో అక్కడ దీదీ వర్సెస్ మోదీలో దీదీ పైచేయిగా ఉంటుందా లేదా మోదీ పైచేయిగా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇక అదే విధంగా మనకి దక్షిణాది రాష్ట్రానికి వస్తే కనుక మనకి తమిళనాడులో 234 స్థానాలు ఉన్నాయి. 234 స్థానాల్లో అధికారం ఏర్పాటు చేయాలంటే 118 స్థానాలు ఆ పార్టీకి రావాల్సి ఉంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కావచ్చు, ప్రీ పోల్ ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా డిఎంకేకి అధికారం మరో రెండోసారి అధికారం దక్కే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ ఫలితాలు ఇచ్చిన. అయితే తమిళనాడులో కూడా ఈసారి ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ పోలింగ్ నాట కాస్త ఏమైనా టీవీకే ఆధిపత్యం చూపించే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? అదే ఇక్కడ ఒక్క తమిళనాడే కాదు, దేశంలో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా పోలింగ్ పర్సెంటేజ్ చాలా అనూహ్యంగా పెరిగింది. మనకి తమిళనాడు విషయానికి వస్తే కనుక 84.7% దాదాపుగా అక్కడ పోలింగ్ నమోదైంది. ఈ అధికంగా నమోదైన పోలింగ్ పర్సెంటేజ్ ఏదైతుందో అది ఏ పార్టీకి లాభిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. గతంలో మనం ఉన్న అనుభవాలను చూసుకుంటే కనుక అధిక శాతం ఓటింగ్ ఏదైతే పడిందో అది ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకి అది లబ్ధి చేకూర్దిగా ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ప్రతిపక్ష పార్టీలో అన్నా డిఎంకే ఉంది, అదేవిధంగా టీవీకే పార్టీ విజయ్ పార్టీ కొత్తగా పోటీకి దిగడం జరిగింది. అయితే ఈ 2 పార్టీలలో ఎవరికి ఆ అధిక శాతం ఓటింగ్ పడుతుందో చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఏదైతే ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో డిఎంకే మొదటి స్థానము, అన్నా డిఎంకే 2వ స్థానం, 3వ స్థానంలో టీవీకే పార్టీ ఉంది. కానీ ఇక్కడ మరొక కొన్ని సర్వేలు ఏవైతే ఎగ్జిట్ పోల్స్ లో టీవీకే పార్టీ కూడా అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ మరికొన్ని ఎగ్జిట్ ఫలితాలు ఇచ్చిన సంస్థలు ఏవైతే అది చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే కనుక 20 నుంచి 30 సీట్లు టీవీకేకి వచ్చే అవకాశం ఉంది. అంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు చక్రం చెప్పే ఛాన్సెస్ టీవీకే పార్టీకి కూడా ఉన్నాయని చెప్పేసి ఆ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. ఇక తమిళనాడు రాజకీయాల్లోనే ఇప్పుడు ప్రధానంగా టీవీకే చక్రం తిప్పుతారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తాను చక్రం తిప్పబోతున్నాను అని చెప్పేసి నిన్ననే టీవీకే అధినేత విజయ్ నిన్న 200 పార్టీకి సంబంధించి 234 మంది అభ్యర్థులతో నిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితాలను బట్టి ఏ విధంగా వ్యవహరించాలి, ఎవరికి మన మద్దతు ఇవ్వాలి అన్న దాని మీద ముందుగానే ఒక చర్చ జరిపారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇతర పార్టీలు ఈ గెలిచిన అభ్యర్థులను తమ పార్టీ గెలిచిన అభ్యర్థులను లోపరుచుకోకుండా ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలన్న దానికి కూడా టీవీకి ఒక స్పష్టమైన డైరెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 పార్టీల ఫలితాలు 2 రాష్ట్రాల ఫలితాలు ఇక పక్కకు పెడితే కనుక కేరళలో మనం చూసుకుంటే కనుక 140 స్థానాలు ఉన్నాయి. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 71. ఏ పార్టీ అయితే అధికారంలోకి రావాలనుకుంటే ఆ పార్టీకి 71 స్థానాలు రావాలి. అయితే ఇక్కడ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ లో కూడా ప్రధాన పోటీ ఉంది. కానీ ఈసారి ఎవరిని పార్టీ వరుస్తుంది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా నెక్స్ట్ టు నెక్స్ట్ పోటీ జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. ఇక అస్సాం విషయానికి వస్తే కనుక అస్సాంలో అయితే 126 స్థానాలు ఉన్నాయి. అందులో మ్యాజిక్ ఫిగర్ 64.
ఈ 64 స్థానాలు ఎవరైతే కైవసం చేసుకుంటారో వాళ్ళకి అక్కడ అధికారం వస్తుంది. అక్కడైతే బీజేపీ అనుబంధ పార్టీలు అక్కడ అధికారంలోకి వస్తాయని చెప్పేసి ముందు నుంచి కూడా అక్కడ అంచనా అయితే రావడం జరిగింది. ఇక పుదుచ్చేరి విషయంలో కూడా అంటే పుదుచ్చేరిలో 30 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 16 వచ్చిన పార్టీలు అక్కడ అధికారం చెలాయిస్తాయి. సో ఇప్పుడు కూడా అక్కడ కూడా బీజేపీ ఎన్డీఏ పార్టీలే అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా రేపు 8 గంటల నుంచి కొనసాగే ఈ కౌంటింగ్ ప్రక్రియలో అన్ని పార్టీల భవిష్యం తేలిపోతుంది. అదేవిధంగా ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, ఏ పార్టీని కూర్చోబెడతారు అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది కదా. ఎస్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. పానుడి ప్రతాపంతో బెజవాడ నగరం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఉదయం 7 గంటల నుంచి మొదలవుతున్న ఎండవేడి వడగాల్పులు సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టడం లేదు. ఉదయం వేళ 10 దాటిన తర్వాత బయటకు రావాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇక వడగాల్పుల వల్ల ఇంట్లో కూడా ఉండలేకుండా పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 దాటిన తర్వాత ఇంటి నుంచి బయటికి రావాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విజయవాడ నగరం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. వానుడి బగబగలకు తోడు విపరీతమైన వేడిగాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో వడదెబ్బల కేసుల సంఖ్య పెరగడంతో వైద్య అధికారులు వడదెబ్బల కేసులమే ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఎండవేడిని ఉపశమనం పొందేందుకు తరచుగా నీళ్లు తాగటం, కాటన్ దుస్తులు ధరించడం వంటి పనులు చేయాలంటున్న విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ నూరుల్లాతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. సో మే నెలకి వచ్చేయడంతో ఎండల తీవ్రత తారాస్థాయికి చేరింది. ప్రతిరోజు కూడా సరాసరి 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. గరిష్టంగా కొన్ని ప్రాంతాల్లో అయితే 45 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది. సో ఎండల వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉండి ఆ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్తుంది. సో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేకమైన ఏర్పాట్లు వడదెబ్బకు సంబంధించి చేశారు. ప్రజెంట్ మనతో డాక్టర్ నూరుల్లా ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు వడదెబ్బకు సంబంధించి? గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ నూరుల్లా, మనకు ఎమర్జెన్సీ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్, ఇన్ఛార్జ్ హెచ్ఓడి. ఇక్కడ మనకు వడదెబ్బ గురించి ఏంటంటే స్పెషల్గా ఒక వార్డు క్రియేట్ చేయడం జరిగింది. అందులో 8 బెడ్స్ ప్రత్యేకంగా ఓన్లీ వడదెబ్బ కేసులు ట్రీట్మెంట్ చేసేదానికి మనం చేసాం. దీంట్లో ఎయిర్ కండిషనింగ్ ప్రొవైడ్ చేసాం. కావాల్సిన మానిటర్స్, వెంటిలేటర్స్, కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మనం ప్రొవైడ్ చేసాము. దీనికి కావాల్సిన మందులు ఏర్పాటు కూడా మనం చేసాము. సెలైన్ బాటిల్స్ కానీ, ప్రత్యేకమైన మందులు కానీ అన్నీ మనం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకు కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ మన దగ్గర చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అందులోనే మనం ఇది చేసుకుంటాము. సో ప్రత్యేకంగా ఈ వార్డ్ అనేది ఓన్లీ ఈ వడదెబ్బ కేసులు ట్రీట్మెంట్ చేసే దానికోసమని మనం 8 బెడ్లు మనం తయారు చేయడం జరిగింది. ఈ ఏదైనా కేసు వస్తే ఇక్కడ మనం ట్రీట్మెంట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే ఒకవేళ అవసరం ఉంటే ఎదురుగానే ఇంకో ఐసీయూ కూడా ఉంది. దాంట్లో కూడా ఒకవేళ కేసులు ఏమైనా ఎక్కువ పెరిగితే అది కూడా పెట్టేదానికి మనం ఆస్కారం ఉంది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా వడదెబ్బ అనేది జనాల్లో అవగాహన ఉండాలి. వడదెబ్బ ఎలా వస్తుంది ఏంటి అనేది. ఎక్కువగా ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల మనకు ఇప్పుడు ఉండే ఎండలకు ఎక్కువ తిరగడం వల్ల మనకు వడదెబ్బ వచ్చే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. దీంతోపాటు మనం అడిక్వేట్గా అంటే మనకు కావాల్సినంత నీరు తగినంత మోతాదులో మనం తీసుకోకపోవడం అనేది ఇంకో రీజన్. దీంట్లో ఏంటంటే మెయిన్ వడదెబ్బ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవడం. మంచినీళ్ళు అంటే మజ్జిగ కానీ, మంచినీళ్ళు కానీ, టెంకాయ నీళ్ళు కానీ, ఇలా మనిషి అవైలబిలిటీని బట్టి ఎక్కువగా వాటర్ తీసుకోవడం. మనం ఇమీడియట్గా ఏం చూడొచ్చు అంటే యూరిన్ యొక్క కలర్ను మనం చూసి ఒక అందాజు చేసుకోవచ్చు. యూరిన్ కొంచెం పచ్చగా వస్తూ ఉందంటే మనం బాడీలో వాటర్ కంటెంట్ తగ్గింది. సో మనం ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. సో అలాంటి మన జాగ్రత్తలు తీసుకొని ఎండకు ఎక్కువగా వెళ్ళకుండా, అంటే మన పనులు ఏదన్నా ఉంటే
ఉదయం పూట సాయంత్రం పూట ప్లాన్ చేసుకోవడం, ఎక్కువగా ఎండకు తిరగకుండా ఉండడం, ఒకవేళ తిరగాల్సిన అవసరం ఉన్నా కానీ మన జాగ్రత్తలు హెడ్ క్యాప్ ధరించడం, లేకపోతే గొడుగు పట్టుకొని వెళ్ళడం, అలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం చేస్తే మనకు చాలా వరకు వడదెబ్బ నుంచి మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా తిరిగిన పరిస్థితులు వచ్చినా కానీ మనం ఏంటంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కొంచెం నీళ్ళలో కలుపుకొని తాగడం, మంచినీళ్ళు, టెంకాయ నీళ్ళు ఇలాంటివి తీసుకోవడం, ఎక్కువగా వాటర్ కంటెంట్ తీసుకోవడం, అండ్ కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేస్తే కొంచెం మనకు ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్ సేమ్ టైం ఏంటంటే వడదెబ్బ యొక్క లక్షణాలు మెయిన్ ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్ అంటారు. అంటే 104 జ్వరము వస్తే ఇది వడదెబ్బ అనేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ సేమ్ టైము కొంచెం తిక్కగా మాట్లాడడం, అంటే మనకు మామూలు మనిషే సరిగ్గా ఐడెంటిఫై చేయకపోవడం, మనం ఎవరనేది తెలియకపోవడం, ఏ ప్లేస్లో ఉన్నాడో తెలియకపోవడం, అంటే కొంచెం మెంటలీ ఆయన డిస్టర్బ్ అవుతాడనమాట. అలా ఎక్కువ హై గ్రేడ్ ఫీవరు, ఒళ్ళనొప్పులు విపరీతంగా రావడం, అండ్ ఇలా తిక్కగా మాట్లాడడం, ఇట్లా ఏమైనా వచ్చాయంటే ఇవి వడదెబ్బ యొక్క లక్షణాలు. వెంటనే హాస్పిటల్ తీసుకొస్తే మనం దాని తగ్గట్టుగా ఆయనకు ఏం కావాలో ట్రీట్మెంట్ మనం ఇమ్మీడియట్గా ఇస్తే చాలా వరకు ప్రాణాలు మనం సేవ్ చేసుకోవచ్చు. వడదెబ్బ అనేది మనకు ప్రివెంటబుల్ డిసీజ్, ఏమి ఇబ్బంది ఏం లేదు. బట్ అట్ సేమ్ టైం ఇన్ టైంలో మనం దానికి రియాక్ట్ అవ్వాలి. ఇన్ టైంలో ఆయనకు కావాల్సిన సెలైన్ కానీ, ఆయనకు కావాల్సిన డీహైడ్రేషన్ కరెక్షన్ కానీ, కావాల్సిన మందులు కానీ మనం తీసుకుంటే వడదెబ్బ నుంచి మనం జాగ్రత్త తీసుకోవచ్చండి. ఇప్పుడు దాకా ఏమైనా కేసులు నమోదయ్యాయి సార్ వడదెబ్బకు సంబంధించి? ఇప్పటి వరకు మనకు కొన్ని కేసులు రావడం జరిగింది. బట్ ఏంటంటే వెరీ స్మాల్ మైల్డ్ కేసెస్, మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ అంటాం కదా, అలా మైల్డ్ టు మోడరేట్ ఇదిలో వచ్చారు. వాళ్ళకు ట్రీట్మెంట్ తీసుకున్నారు, చక్కగా ఇంటికి వెళ్ళిపోయారు. సో ఇప్పటివరకు అయితే అంత సీరియస్ కేసులు అయితే రాలేదు. 1-2 కేసులు వచ్చాయి కానీ మైల్డ్ టు మోడరేట్ డీహైడ్రేషన్లో వచ్చారు. వాళ్ళకు మనం సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసి పంపించగలిగామండి. ఎవ్రీ ఇయర్ జనరల్గా ఎన్ని కేసులు వస్తుంటాయి అంటే బాగా సివియర్ కేసులు వడదెబ్బకు సంబంధించి? ఎవ్రీ ఇయర్ అంటే మన ఎండ తీవ్రతను బట్టి మే నెలలో, జూన్ ఫస్ట్ అంటే ఇనిషియల్ డేస్లో మనకు ఎక్కువ కేసులు వస్తాయి. ఆ కేసులు వచ్చినప్పుడు మనకు కొంచెం ఎక్కువగా సివియారిటీ అది ఉంటుంది. మనకు అరౌండ్ 150-200 కేసెస్ రావచ్చండి. కానీ ఈసారి ఎండ తీవ్రత బాగా ఎక్కువ ఉంది. ప్రతి సంవత్సరం చూసే కంటే ఈసారి మాత్రం ఎక్కువగా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. సో ఎక్కువ రావచ్చేమో అని ఒక ఎక్స్పెక్టేషను. కానీ మేము ప్రజలకు ఇచ్చే సందేశం ఒకటే, వడదెబ్బ నుంచి మనం కాపాడుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే ఎండకు ఎక్కువ పోకుండా, వడదెబ్బకు సోకకుండా మనం జాగ్రత్త తీసుకోవడం అనేది అదే ఫస్ట్ అండ్ ప్రైమరీ. సో ఒకవేళ వచ్చినా ఇనిషియల్గా ఇమ్మీడియట్గా మనం వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇది. అది పరిస్థితి. అంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా ఆ మంచినీటిని తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా వడదెబ్బ అనేది ఒక క్యూరబుల్ డిసీజే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండి కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే దీని నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీలో కూడా ఇక్కడ ప్రత్యేకమైన సౌకర్యాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సిద్ధం చేశారు. ఇది దీనికి సంబంధించిన అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాద్ ఆకుల, విజయవాడ నుంచి. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ ప్రాంతంలో ఎండలతో జనం అల్లాడుతుండగా మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యుగేందర్తో మా కృష్ణా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు ఫేస్ టు ఫేస్. ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి రోజు రోజుకి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండల బారిన పడి ఇక్కట్లకు గురవుతున్నారు. చాలా ఎండ తీవ్రతకి అధికంగా ఉండడం మూలంగా ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఎండల బారిన పడవద్దని, వడదెబ్బ గురి కావద్దని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లాలో ఈ వడదెబ్బకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకున్నారు. అట్లాగే దీనికి ఉన్న లక్షణాలు అంటే వడదెబ్బ తగలకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఏదన్నా దానికి గురైతే ఎలాంటి నివారణ ఉంది అనేది మన కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యుగేందర్ మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈ వడదెబ్బ యాసవి తీవ్రత గురించి తెలియజేస్తారు. సార్ చెప్పండి సార్, జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేయండి, మనకి ఈ మాసం అంతా కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నట్టుగా అధికంగా ఉష్ణోగ్రతలు అంటే మామూలుగా 45 డిగ్రీల పైననే మనకి అన్ని మండలాల్లో కూడా, కృష్ణా జిల్లా అన్ని మండలాల్లో కూడా నమోదవుతున్నట్టుగా మనం రోజువారీగా మనకు సూచనలు అందుతున్నాయి. సో అందుకోసం చెప్పేసి ప్రజలకు కూడా మేమంతా కూడా ఈ వడదెబ్బ బారిన పడకోకుండా, అధిక ఉష్ణోగ్రతలు బారిన పడకోకుండా మనము తగిన సూచనలు ఇస్తూ
సలహాలు ఇస్తూ మన ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాకు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, MLHPలు అని చెప్పేసి ప్రతి ఒక్క 1000 జనాభా దగ్గర నుంచి ఆశా కార్యకర్త, 2500 జనాభా కింద ఒక మన MLHP అని చెప్పేసి, తర్వాత 5000 జనాభాకి ఒక ఏఎన్ఎం ఖచ్చితంగా అందుబాటులో ఉన్నారండి. సో వీళ్ళందరి ద్వారా కూడా అవగాహన సదస్సులు మనం అంతా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. సో వడదెబ్బ అనేటట్లుంటే మనం ఎందుకు వస్తుంది, సో దానివల్ల బారిన పడకుండా ఏంటి అని చెప్పేసి. సో దాంట్లో సూచనలు ఏంటంటే, ఇవి అధిక ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే మనకి 11 నుంచి మనకి 4 గంటల లోపల అధికంగా ఉంటున్నాయో ఆ టైంలో మనకి అత్యవసర పరిస్థితులు ఉంటాయి కదా తప్ప మనం బయటికి రాకూడదని చెప్పేసి, అదేమైనా పనులు ఉన్నా కూడా 11 గంటల లోపల కానీ 12 గంటల లోపల ముగించుకోవాలని, అట్లాగే 4 గంటల తర్వాతనే పనులు చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో మనం తప్పకుండా రావాలనేటట్టుంటే వదులు దుస్తులు వేసుకుని, కాటన్ దుస్తులు వేసుకుని, ఇంకోటి తెల్లటి దుస్తులు మనం ధరించినట్టుగా, సో అట్లాగే తలకి టోపీ పెట్టుకునేటట్టుగా, సో అట్లాగే మనకి ఏదైనా ఉండేటట్లు ఉంటే మనం ఒకవేళ గొడుగులు వాడేటట్టుగా బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా చర్యలు తీసుకొని బయటికి రావాల్సిందిగా ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సో అట్లాగే ఒకవేళ ఇది అంటే మనకి వడదెబ్బ అనేది మనకి ఎందుకు వస్తుంది అనేటట్లుంటే, మనకి లోపల ఉన్న లవణాల శక్తి ఎప్పుడైతే మనకి తగ్గిపోతుందో, అంటే సోడియం క్లోరైడ్, పొటాషియం అనే లవణాలన్నీ కూడా మనకి తగ్గిపోవడం వల్ల ఈ వడదెబ్బ బారిన పడతామండి. సో ఈ వడదెబ్బ బారిన పడ్డప్పుడు మనం ఇమీడియట్ గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ వడదెబ్బకి సంబంధించిన ఆ లవణాలని మనము ఉత్పత్తి చేసుకోవడానికి, బాడీకి అందించడానికి ఇమీడియట్ గా తాగాల్సి ఉంటుంది. సో దాంట్లో రూపంగా మనం ఓఆర్ఎస్ ద్రావణం అని చెప్పేసి అన్ని చోట్ల మనం అందుబాటులో పెట్టాం. ప్రతి ప్రాథమిక ఆరోగ్యంలో, విలేజ్ క్లినిక్ లెవెల్ అంతా కూడా ఓఆర్ఎస్ కార్నర్ పెట్టి అక్కడ మనం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అన్ని కూడా లబ్ధి పెట్టడం జరుగుతుంది. సో ఒకవేళ ఓఆర్ఎస్ ప్యాకెట్లే దొరకలేనప్పుడు కూడా మనం ఆల్టర్నేట్ గా మనం ఓఆర్ఎస్ ద్రావణాన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. ఏం లేదు, ఒక గ్లాస్ నీళ్ళలో మనము చిటికెడు పంచదార, కొద్దిగా కాస్త ఉప్పు వేసేసుకుని దాన్ని కలుపుకుని తాగినా కూడా ఉంటుంది. లేదా నిమ్మరసం లాగా కలుపుకునేసి దాన్ని తాగినా దాంట్లో లవణాలు వస్తాయి. లేదా గంజి, జావ లాంటిలో కూడా మనకి లవణాలు ఉంటాయి. సో ఇలా కొబ్బరి బొండాలు, కొబ్బరి నీళ్లు తాగినా కూడా మనకి లవణాలు ఉంటాయి. సో ఓఆర్ఎస్ ప్యాకెట్లే ఉండాలి, ఓఆర్ఎస్ ద్రావణాలను మనం తాగాలని చెప్పి లేదు. ఇవి ఏవి దొరికినా కూడా మనం దాన్ని తీసుకుని తాగేసేసి, అధికంగా నీరుని మాత్రం మనం తాగుతాం. రోజుకి 2 నుంచి 5 లీటర్లు నీళ్ళు అయితే ఖచ్చితంగా మనం తాగాలి. బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా నీళ్లు బాగా తాగి బయటికి వెళ్ళాలని కూడా మనం సూచించడం జరుగుతా ఉంది. సో ఈ సూచనలన్నీ పాటిస్తూ ప్రజలందరూ కూడా అవగాహన కలిగి కూడా అప్పుడు ఏమైనా వడదెబ్బ పాటితే ఇమీడియట్ గా చర్యలు తీసుకోవడానికి కూడా మనం ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఒక ఏసీ రూమ్ ఏర్పాటు చేసి, ఆ ఏసీ రూమ్ లో 2 పడకలు ఏర్పాటు చేసి హీట్ ఎమర్జెన్సీ రూమ్ ప్రకటించి దాంట్లో కూడా మనం ప్రజలకి వైద్యం అందించడం జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగా మనం సురక్షితమైన అందరికీ కూడా అవగాహన కలిగించాం. మన స్టాఫ్ అందరికీ కూడా ఈ వడదెబ్బ బారి పడకుండా NGOs కూడా మేము కోరుతున్నాయంటే, చలివేంద్రాలన్నీ దగ్గర కూడా ఏమైనా అవకాశం ఉంటే ఏర్పాటు చేయండి. ప్రజలందరూ కూడా నిత్యం మన తాగే నీరు మంచిగా దొరికేటట్టు చూడండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అట్లాగే మనకి అన్ని ప్రాథమిక ఆరోగ్యాలు విలేజ్ కూడా మేము చలివేంద్రాలు ఏర్పాటు చేసుకుని మంచి నీరు దొరికేటట్టుగా వడదెబ్బ గురైతే లక్షణాలు ఎలా ఉంటాయి? వడదెబ్బ దొరికితే లక్షణాలు ఏంటంటే, మనకి ముఖ్యంగా మనకి అంటే హీట్ క్రాంప్స్ అని చెప్పేసి మజిల్ క్రాంప్స్ లాగా మనకి వస్తుందండి. అంటే శరీరం అంతా కూడా మనకి పట్టేసినట్టు ఉండడం, అంతా కూడా తల దిమ్మెక్కినట్టు ఉండడం, తల తిరిగినట్టు ఉండడం అంతా కూడా మొదటి దశ. నెక్స్ట్ ఏంటంటే మనం దాంట్లో వీక్నెస్ అని చెప్పేసి హీట్ ఎగ్జాస్షన్ అంటాం. దానివల్ల ఏంటంటే అధికంగా లవణాలన్నీ కూడా మన శరీరం నుంచి దారంగా, అంటే ఏదైతే మనకి చెమట రూపంలో బయటికి వెళ్ళిపోతాయో, సో అప్పుడు బాగా అధికంగా చెమట ఉంటుంది. దానివల్ల జనం బయటకు వెళ్ళి నీరసం, సత్తువ ఆవహించేసి వాంతుల్లాగా ఉండేసి తల దిమ్ము తిరిగినట్లు ఉండి, ఇవన్నీ కూడా 2వ లక్షణాలు. తర్వాత అట్లాగే హీట్ వేవ్ అంటే వడదెబ్బ అంటాం పూర్తిగా. అప్పుడు అధికంగా ఉష్ణోగ్రత 102 డిగ్రీల పైననే మనకి శరీరం ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. అప్పుడు మొత్తం శరీరంలో చెమటలు ఏం పట్టకుండా ఉంటుంది, మొత్తం అంతా ఎండబారిపోయినట్టు ఉంటుంది. సో స్పోల్ కోల్పోయే అవకాశం ఉంటుంది, ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇమీడియట్ గా తడి గుడ్డ తీసుకుని ఒళ్ళంతా కూడా బాగా చేసేసి ఇమీడియట్ గా దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్యం తీసుకుని వచ్చేసి ఏదైతే ఐవీ ఫ్లూయిడ్స్ ఉంటాయో అవన్నీ కూడా లవణాలు ఎక్కిస్తే ఖచ్చితంగా మన అబ్బాయిని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇదండి పరిస్థితి. ఏదైతే ఉందో యాసవిలో ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఎండలు ఎక్కువగా ఉంటాం. ఉష్ణోగ్రతలు కూడా రోజు రోజు పెరగడం పట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అయితే కనుక అప్రమత్తమైంది. దాంట్లో భాగంగానే అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి మనకి ఈ సందర్భంగా DMHO తెలియజేశారు. బాపట్లలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తరచుగా మంచినీరు తాగుతూ ఉండాలని బాపట్ల RDO గ్లోరియా అన్నారు. వేసవి సెలవుల దృష్ట్యా ఇంటి వద్దనే ఉండి చిన్నారులను మధ్యాహ్నం వేళలో బయటకు రాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రయాణ సమయాల్లో ప్రతి ఒక్కరూ వాటర్ బాటిల్, గొడుగును తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకోవాలని RDO తెలిపారు. చిన్నారులు, వృద్ధులు ఉన్న ఇళ్లలో ORSలు అందుబాటులో ఉంచుకోవాలని DMHO విజయమ్మ సూచించారు. ఉన్న దృష్ట్యా ప్రజలందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎండాకాలం కాబట్టి మనం శరీరం ఒకటే అలసటకు గురవుతూ ఉంటుంది కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ రోజుకి 3 నుంచి 4 లీటర్లు మంచినీళ్ళు తాగితే శరీరం సమతుల్యతతో ఉంటుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా వీలైనంత వరకు కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం అలాంటివి కూడా తాగితే బాగుంటుంది. భోజనాలు కూడా చాలా హెవీగా కాకుండా తేలికపాటి ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరానికి ఆరోగ్యకరంగా ఉంటుంది. అదేవిధంగా సమ్మర్ కాబట్టి పిల్లలందరికీ కూడా సెలవులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చల్లదనం కోసం చెరువుల్లోకి, సముద్రం దగ్గరికి, మనకి బీచ్ ఉంది కాబట్టి సముద్రం దగ్గరికి వెళుతూ ఉంటారు. వారిని కూడా అటువైపు పోనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన వస్త్రధారణ కూడా చాలా తేలికపాటి లైట్ కలర్స్ కూడా కట్టుకోవాలి. ఇవి సమ్మర్ కాబట్టి ఉష్ణోగ్రతను ఇవి లైట్ కలర్స్ అయితే తేలిగ్గా తీసుకుంటాయి. ఫస్ట్ బయట ఎండలకి పోయే టైం మనం మార్చుకోవాలి. పని ఏదైనా ఉంటే ఉదయం 11 లోపల కంప్లీట్ చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ 3:30 తర్వాత ఏదైనా బయట పని ఉంటే చూసుకోవాలి. ఆ మిట్ట మధ్యాహ్నం ఎండ టైంలో బయట తిరగకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒకవేళ కంపల్సరీ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా అంబ్రెల్లా అనేది తీసుకొని వెళ్ళండి. తర్వాత అలానే నీళ్ళు, మంచినీళ్ళు సాధ్యమైనంత వరకు ఎక్కువగా తాగాలి. వీలైతే మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ కూడా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ సమ్మర్లో మామూలుగా మనకి చెమటల రూపంలో చాలా వరకు మనకి లాస్ అనేది ఉంటుంది. క్లోరైడ్స్ లాస్, సోడియం ఇట్లా అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ మన బీపీ మీద ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి దానిలో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా రీప్లేస్మెంట్ అనేది తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు కొంచెం ఏదైనా వీలైనంత వరకు కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, మంచినీళ్ళు ప్lenty ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవాలి. తర్వాత అలానే ఇంకో విషయం ఏంటంటే మనకు అన్ని చోట్ల కూడా అన్ని ఫెసిలిటీస్తోనూ కూడా ఈ ఎండకు తగ్గట్టుగా అంటే వడదెబ్బలు తగిలితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన విధంగా మనం అన్ని చోట్ల ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవైలబిలిటీలో పెట్టాము. అక్కడ డాక్టర్లందరికీ కూడా దీని మీద ఎలా రియాక్ట్ అవ్వాలి అని తెలుసు. ఎండ తీవ్రతలు పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా యాజ్ ఆఫ్ నౌ ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.